తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అసలు మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో ఒక అబ్బాయిగా ఎంత బాగున్నావో, విక్కీగా చాలా బాగా యాక్ట్ చేసావు. కానీ ఆ సినిమా ఈవెంట్ లో నువ్వు చక్కగా క్యూట్ గా ఫ్రాక్ వేసుకొని వస్తే అందరూ సర్ప్రైజ్ అయ్యారు కదా. రియలీ అది రియలీ ఎందుకంటే ఆ సినిమాలో నీ పేరు విక్కీ అబ్బాయి, మీ అక్కేమో నిక్కీ తన అమ్మాయి, నువ్వేమో చక్కగా అమ్మాయి అయ్యుండి అబ్బాయి క్యారెక్టర్ చేసావు. ఎలా వచ్చింది ఈ సినిమా ఆఫర్ నీకు? అంటే నేను భౌత కేసరి కూడా చేశాను సైన్స్ క్రీమ్ ప్రొడక్షన్ లో అన్నిల మామతోనే. సో అలా వచ్చింది నాకు. నువ్వు అసలు ఇంత క్యూట్ గా అమ్మాయిగా ఎంత బాగున్నావో, అసలు నీ స్మైల్ ఎంత బాగుందో. కానీ ఆ సినిమాలో బాయ్ క్యారెక్టర్ చేసావు కదా, ఎలా అనిపించింది? అసలు ఒక అమ్మాయి అయ్యుండి ఒక అబ్బాయి క్యారెక్టర్ చేయాలి అని అన్నప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి? ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ అబ్బాయి క్యారెక్టర్ చేయడం. నేను చాలా హ్యాపీ ఉన్నా. ఇలాంటి కొంతమందికే దొరుకుతుంది కదా ఇలాంటి అవకాశం. అది కూడా చిరంజీవి మామతోని, నయనతార సిస్టర్తోని, వెంకీ మామతోని ఇంత కొంతమందికి దొరుకుతుంది. సో నాకు ఇంత క్యారెక్టర్ వచ్చింది, అది కూడా ఇంత పెద్ద వాళ్ళతోనే. సో కొంచెం కంగారు పడి కొంచెం ఆలోచించుకొని చెప్పా మమ్మీకి డాడీకి. బాయ్ లాగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు, దానికి ఇంకా మనం బాయ్ అయిపోం కదా. కొంత బాయ్ అనగానే మేనరిజమ్స్ ఉంటాయి, వాకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. వాటన్నిటిని ఎలా అడాప్ట్ చేసుకున్నావు, ఎలా ప్రాక్టీస్ చేసావు? అంటే నేను చెప్పగానే మా డాడీకి కొంచెం నేను టీవీలో ఆ అబ్బాయి వాకింగ్స్ కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాను. దాన్ని బట్టి నేను సెట్లో అలా చేశా. అయితే ఈ సినిమా కోసం చాలా మంది పిల్లల్ని ఆడిషన్స్ చేసి ఉంటారు కదా, నువ్వే ఎలా సెలెక్ట్ అయ్యావు? అది కూడా ఎక్కువ నాకు తెలియదు. మా డాడీకి అందరూ ఫోన్ చేసి మాట్లాడారు కాబట్టి మా డాడీకి తెలుసు. నాకు చిన్న పాపని కాబట్టి నాకు ఇంకా తెలియదు అలాంటివన్నీ ఏంటి అని. సో మా డాడీకి తెలుసు ఎక్కువ. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్స్ కోసం ఒక స్క్రిప్ట్ ఇస్తారు, యాక్షన్ చేయమంటారు. యాక్షన్ చేపించారు. ఆ తర్వాత సెలెక్ట్ అయ్యాను అన్నప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి, ఎలా అనిపించింది? కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది, అలాగే కొంచెం హ్యాపీ ఉంది. కొంచెం హ్యాపీ కాదు, బాగా హ్యాపీగా ఉంది, కొంచెం ఎక్సైట్మెంట్. కానీ సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వు మీ సిస్టర్ నిక్కీ ఇద్దరు కనిపిస్తూ ఉంటారు కదా. మొత్తం సినిమా అంతా కూడా ఫ్యామిలీ సెంటిమెంట్. ఎలా అనిపించింది అసలు? ఒక వైపు చిరంజీవి, ఇంకొక వైపు నయనతార, సినిమా మొత్తం మీరే ఉన్నారు. అవును, నాకు నేనే ప్రౌడ్ ఆఫ్ గా అనుకుంటున్నాను. రియల్ గా ఐఎమ్ వెరీ హ్యాపీ సినిమా చేయడం. నాకు కూడా మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ అనిల్ మామ, మీ వల్ల నేను ఇంత పెద్ద స్థాయికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంత పెద్ద స్థాయికి వచ్చాను అనుకుంటున్నావు? చాలా పెద్ద. ఇలా బయటకు వెళ్ళగానే కొంతమంది కూడా ఫోటోస్ దిగుతున్నారు. అలా కరెక్టే. అవును కదా, మరి మనల్ని ఎవరైనా గుర్తుపట్టి మనతో ఫొటోస్ దిగడం అంటే అది చాలా పెద్ద స్థాయికి వచ్చినట్టే. అవును. చాలా బాగుంది. అసలు సినిమాలో చిరంజీవి కొడుకు, నువ్వు ముద్దుల కొడుకువి కదా. సినిమా మొత్తం నువ్వు కనిపిస్తూ ఉంటావు. చిరంజీవి గారితో చాలా సీన్స్ ఉన్నాయి నీకు. అవునవును. ఎలా అనిపించింది చిరంజీవి గారి దగ్గర ఆయనతోటి ఆడుకోవడం? చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అందరు నవ్వుకున్నారు కూడా సెట్ లో. ఆ సీన్ చాలా కామెడీ ఉండొచ్చు ఆడియన్స్ కూడా. అది మా అక్క వచ్చి కానీ అక్క నన్ను కిడ్నాప్ చేశారు. చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఆ సీన్ కి. ఫస్ట్ డాడీ చెప్పారు ఈ సీన్ ఉంటుంది, ఇలా ప్రిపేర్ కావాలి డైలాగ్ అన్నప్పుడే నాకు నవ్వు వచ్చింది. అయితే చిరంజీవితో మీకు చాలా సీన్స్ ఉన్నాయి కదా. చిరంజీవి గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనిపించింది నీకు, నీ ఫీలింగ్స్? ఐఎమ్ వెరీ ఎక్సైట్మెంట్. తనని చూసి ఆ మామని చూసినప్పుడు ఐఎమ్ వెరీ ఎక్సైట్. అలాగే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయనతో మాట్లాడిన ఫస్ట్ మాటలు ఏమైనా గుర్తున్నాయా? మరి మీ మమ్మీ నయనతార సిస్టరా, తనతో ఉన్నప్పుడు ఒక మంచిగా మాట్లాడే వాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళు. మంచిగా. నీతో పాటు మీ సిస్టర్ నిక్కీ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఎవరు? ఖుషి. తన పేరు చాలా బాగుంది తను కూడా. అవును. నయనతార గారితో యాక్ట్ చేసావు కదా, ఆవిడ ఏమంటూ ఉండేవాళ్ళు? వాళ్ళతో ఎలా ఉంది నీకు ఎక్స్పీరియన్స్? నాకు
ఐఎమ్ సో ఎక్సైట్మెంట్ తనతోని వర్క్ చేసినందుకు. అలాగే మంచిగా ఫ్యామిలీ లాగా అందరు నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ షూటింగ్ చేసాం. అక్కడ ఉన్నప్పుడల్లా ఒక షూటింగ్ చేసినప్పుడు అలా లేదు, ఒక లాస్ట్ బెంచ్ చిన్న పిల్లలు ఎలా అలర్ చేసా అలా ఉండేది. మీ సిపిఎల్ సుగుణేష్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. రాజు షూటింగ్ లో బాగా ఆడుకునేవాళ్ళ? బాస్కెట్ బాల్ చాలా బాగా మాట్లాడేవారు సుగుణేష్ తో. అంటే బుల్రాజుతో అదే ఎన్ని రోజులు నడిచింది నీకు షూట్? బుల్లరాజుతోనా ఒక 5 days అనుకుంటా. ఓకే, మొత్తం ముస్సూరి డెహ్రాడూన్ లో చేసినట్టున్నారు ఇదంతా. అదే ముస్సూరి డెహ్రాడూన్ లో చేయడం చాలా మంచి ప్రదేశం కదా. సో అలా హిల్ స్టేషన్ కదా, బాగా చలిగా అనిపించిందా? చాలా. అలాగే మీరు చూస్తుండొచ్చు సాంగ్ లో రైనింగ్ సీన్, అది యాక్చువల్ రియల్ రైనింగ్ సీన్, అది ఫేక్, అది వాటర్ వేయలేదు, అది రియల్ రైన్. చాలా చలిగా ఉన్నది. ఓ నిజంగానే వర్షం వచ్చిందా? రియలీ వర్షంలోనే షూట్ చేశారా? కెమెరా ఒక పక్కన పెట్టారు, మేము బయట ఉన్నాం, కెమెరా లోపట్లో ఉంది. ఇలా నయనతార గారితో ఏం మాట్లాడుతూ ఉండేదానివి షూటింగ్ లేనప్పుడు? షూటింగ్ లేనప్పుడు ఐ థింక్ తనని అడిగేవాళ్ళు, మేము తనని సిస్టర్ని అడిగేవాళ్ళం, మీరు చాలా క్యూట్గా ఉంటారు, ఈ డ్రెస్లో చాలా బాగుంటారు, మీసాల పిల్ల సాంగ్ లో కూడా మీరు చాలా బాగా చేశారు, గుడ్ జాబ్ సిస్టర్ అని. అలా ఈ షూటింగ్ ఎన్ని రోజులు నడిచింది ఊహా? మేము ఆ క్యారెక్టర్ లో మేము చేసినప్పుడు 15, ఇంకా వాళ్ళందరూ చేసే దాంట్లో నాకు తెలియదు 15 or 16. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే నీ బర్త్డే కూడా వచ్చినట్టుంది కదా, అందరు కలిసి సెలబ్రేట్ చేశారు, నేను ఆ వీడియోస్ చూసాను. అవును, చాలా బాగా అనిపించింది. ఇంతకీ నీ బర్త్డే ఎప్పుడు? నా బర్త్డే అది అప్పుడు ఏమో November 6, ఇప్పుడు రీసెంట్గా వస్తుంది నా బర్త్డే నాకు. అప్పుడేమో November 6 బర్త్డే అయినప్పుడు. అలాగా, ఓకే. అయితే ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేసావు నువ్వు? నేనా 20 మూవీస్. ఇంకా కొత్త మూవీస్ ఏమొస్తున్నాయి నీవి? కొత్త మూవీస్ నేను ఇప్పుడు 15 చేశాను యాక్చువల్లీ, రిలీజ్ కి 20. నాకు ఒక సీక్రెట్ చెప్పాలి నువ్వు. చెప్పండి. ఇంతకీ మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి నీకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? అది నాకెలా తెలుస్తుంది? నువ్వే కదా యాక్ట్ చేసింది. నేను యాక్ట్ చేసే కరెక్ట్. ముఖ్యంగా అక్కడ నాకు తెలియదు అవన్నీ, మా డాడీకి తెలుసు రెమ్యునరేషన్స్ అవన్నీ, నాకు అస్సలు తెలియదు. దాని గురించి రియల్ గా నాకు అస్సలు తెలియదు. నాకు దాంట్లో ఎందుకు సంబంధం ఉంటుంది? సంబంధం అసలు నీకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఏముండదా? నాకు ఉండదు, అవన్నీ నాకెందుకు అవసరం? నేను అడగను, మా డాడీకి తెలుసా, నేను అడగ. నీకు అసలు తెలియదు? ఏమి తెలియదు, యాక్టింగ్ తప్ప. యాక్టింగ్ బాగా తెలుసా నీకు? యాక్టింగ్ చాలా తెలుసు, ఇంకా కొన్ని అయితే ఇంకా తెలుసు. ఎక్కడ నేర్చుకున్నావా అంత బాగా యాక్టింగ్? సో నాకు వచ్చు యాక్టింగ్. నాకు చేయాలని ఒకటి ఆశ ఉండేది, ఇలా సినిమాస్ చేయాలని. సో అప్పటి నుంచి ద్వారా నేను నేర్చేసుకున్నాను యాక్టింగ్. అద్దం ముందు వెళ్ళి ప్రాక్టీస్ చేసేదాన్ని. అసలు అంటే నేను ఏం నేర్చుకోను, నాకు నేను నేర్చుకుంటాను. ఓకే, సెల్ఫ్ మేడ్ అనుకోవచ్చు. మరి మీద అనుకుంటే అది జరుగుతుంది. కరెక్టే, అవును కదా, దాన్నే విల్ పవర్ అంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.